31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఫోన్ పే, గూగుల్ పే ఇది వాడని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పాకెట్లో చూసుకున్నా మనీ అనేది అసలు ఎవరు యూజ్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళినా 10 రూపీస్, 5 రూపీస్, ఈవెన్ 1 రూపీ చేయాలన్నా కూడా ఫోన్పే ఇదే వాడుతున్నారు. అంటే ఇప్పుడు ఫోన్పే యూజ్ చేసే వాళ్ళకి కొత్తగా కొన్ని సర్వీసెస్ యాడ్ అయ్యాయంట. ఒకసారి వివరాల్లోకి వెళ్తే. పొదుపు చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంది బద్ధకం ఉంటుంది. నా దగ్గర డబ్బు బాగా ఉన్నప్పుడు నేను పొదుపు చేస్తాను, ఇప్పుడు నా దగ్గర ఖర్చులకే లేవు, నేను ఏం పొదుపు చేస్తానని చాలా మంది అనుకుంటారు. కానీ చిన్న చిన్న మొత్తాలు ఎంతో పెద్ద మొత్తాలుగా తయారవుతుంది. ఉదాహరణ మన కిడ్నీ బ్యాంక్ మెయింటైన్ చేస్తుంటారు. పిల్లలకే కదా రోజు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు చిల్లర ఉన్నప్పుడు దాంట్లో వేసుకుంటూ పోతే ఒక్కోసారి 100 రూపాయలు అవుతాయి. మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు దాన్ని పౌలు కొడితే 1000 రూపాయలు దొరికినా 1500 రూపాయలు, 2000 రూపాయలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. అంటే ఆ అవసరం తీరిపోయే అవకాశం ఉంటుంది. మనం వేసేదంతా చిల్లర మాత్రం వేస్తాం. అప్పుడప్పుడు మిగిలిపోయిన చిల్లర అక్కడిక్కడ బయటకు పోయినప్పుడు వచ్చినప్పుడు చిల్లర అంతా కూడా దాంట్లో పడేసుకుంటూ పోతాం. అది ఇంత పెద్ద మొత్తం అయిపోతుంది. ఒక మామూలుగా కిడ్నీ బ్యాంక్ సంబంధించిన ఒక చిన్న అని మనం పౌలు కొడితేనే 1000, 2000 రూపాయలు, 3000 రూపాయలు, ఒక్కోసారి 5000 రూపాయలు దొరికినట్టయితే ఒక మనిషి రోజు ఒక 10 రూపాయలు మినిమం సేవ్ చేస్తే అతనికి ఎంత డబ్బు వస్తుందని చెప్పడానికి ఫోన్పే వారు ఒక చక్కటి అవకాశాన్ని మనకు కల్పించారు. ఫోన్పే చేసినప్పుడు మీరు ఏంటంటే మీరు ప్రతిరోజు ఎంత ఒక 10 రూపాయలు మీరు పెట్టుకున్నారనుకోండి, రోజు 10 రూపాయలు నేను సేవ్ చేయాలనుకుంటే ఆ 10 రూపాయలు చేయడానికి మీరు ఏం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. మీరు ఏంటంటే ఫోన్పే సంబంధించిన యాప్ ఓపెన్ చేసేస్తే దాంట్లో మీకు వెల్త్ అనేటువంటి ఒక సెక్షన్ కనబడుతుంది. ఆ వెల్త్లోకి వెళ్ళిపోయి మీరు దాని లోపల సెర్చ్ చేస్తే దాంట్లో మీకు ఏంటంటే ఎంత డబ్బు మీరు కట్టదలుచుకున్నారు, లేదా వీక్లీ మీ ఇష్టం, మీరు ఎలాగైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ పెట్టేసేసి దాని లోపల యూపీఐ పేలోకి వెళ్ళి మీరు ఆటో పే అని దాంట్లో కొట్టేస్తే ఆటోమేటిక్గా ఆ వారానికి అయితే వారం, డైలీ అయితే డైలీ, మీరు ఎంత పీరియడ్ పెట్టారో ఆ పీరియడ్ ప్రకారం మీ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతుంటాయి. సేవ్ అయిపోతుంది, మీకు తెలియకుండా వెళ్ళిపోతుంది, సేవ్ అయిపోతుంటాయి. ఫోన్పే వెల్త్ సేవ్ అవ్వడమే కాదు, ఈ డబ్బులు ఏం చేస్తారంటే ఫోన్పే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లోపల పెడతారు. అంటే చాలా ప్రమాదం లేనటువంటి మ్యూచువల్ ఫండ్స్లో డెఫినెట్గా పెరిగేటువంటి మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేస్తే అంటూ పెడతారు. పెట్టడం వల్ల ఏమవుతుంది, మీ డబ్బు 2 ఇంతలు కావచ్చు, 4 ఇంతలు కావచ్చు, 5 ఇంతలు కావచ్చు, పెరగడానికి అవకాశం ఉన్నాయి. ఒక్కోసారి పోయినా కూడా కనీసం మీరు పెట్టిన పెట్టుబడి అయితే గ్యారంటీగా వచ్చే అవకాశాలు దాదాపుగా ఉన్నట్టుగా, ఆ డబ్బులు అయితే ఎక్కడికి పోవు అనేటువంటి ఒక నమ్మకం ఉండేటువంటి వాటినే పెడతాం మేము. అలాంటి మ్యూచువల్ ఫండ్స్లోనే మేము ఏర్పాటు చేస్తామని వాడు చెప్తున్నారు. అంటే ఏమవుతుంది, రోజుకు 10 రూపాయలు అనుకుందాం, నెలకి ఎంత అయింది, 300 రూపాయలు అయింది. సంవత్సరానికి అయితే 3650 రూపాయలు అవుతుంది. ఒక్క సంవత్సరానికి 3650 రూపాయలు. అదే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు ఇలా 10 రూపాయలు పెద్ద, మీకు అందులో పెద్ద గొప్పగా పోగొట్టుకున్నది ఏమనిపించదు. రోజు 10 రూపాయలు చొప్పున 300 రూపాయలు పోయినాయి. 300 కదా పోయేది. కానీ ఇది మీరు 10-15 ఏళ్ల తర్వాత చూస్తే లక్షల రూపాయలు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డబ్బు ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళిపోతుంది, మ్యూచువల్ ఫండ్ నుంచి పెట్టుబడి కింద వెళ్ళిపోతుంది, పెట్టుబడి పెరుగుతూ ఉంది. అది ఒకేసారి పెద్ద మొత్తంలో పెడితే అది ఒకవేళ దెబ్బతింటుందేమో మనం భయపడతాం. చిన్న చిన్న మొత్తాల్లో వేరు దాంట్లో పెట్టుకున్నప్పుడు ఒకటిలో దెబ్బతిన్నా ఇంకొకరిట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని మొత్తం మేనేజ్ చేసే ఆలోచన అంతా కూడా ఫోన్పే వాళ్ళే చేస్తారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే మన డబ్బులు సురక్షితంగా ఉండేట్టు చూస్తారు, దాంతోపాటుగా అది బాగా పెరిగేటట్టు చూస్తారు. 10 రూపాయలు అని మీరు నిర్దిష్టంగా పెట్టడం కాదు, మీరు 10 రూపాయలు వేయచ్చు, లేకపోతే 100 రూపాయలు పెట్టుకోవచ్చు, 500 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీ శక్తి సామర్థ్యాలను బట్టి ఎంత డబ్బు మీరు పొదుపు చేయదలుచుకున్నారో అంత డబ్బును చేసి, ఇంకోటి మ్యూచువల్ ఫండ్స్లో పెడితే నాకు భయం అండి, అది స్టాక్ మార్కెట్ కదా, ఒక్కోసారి దెబ్బతింటుంది, ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుందని మీరు భయం ఉంటే మీరు గోల్డ్ సంబంధించినటువంటి బాండ్లలో కూడా మీరు పెట్టచ్చు. ఇలా రకరకాల సేఫ్టీ బాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధించిన బాండ్లలో పెట్టమని మీరు చెప్పచ్చు. మీరు ఎంచుకోవచ్చు, మీరు ఎందులో పెట్టాలని మీరే ఎంచుకొని చెప్పేస్తే దాంట్లో పెట్టుబడి పెట్టుకుంటూ పోతారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కట్టినటువంటి సునాయాసంగా వెళ్ళిపోతుంటుంది. మీరు అసలు దాన్ని మర్చిపోవాలి, పెట్టేసి మీరు మర్చిపోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ 10 రూపాయలు ప్రతి రోజులు, అయితే 100 రూపాయలు, 500 రూపాయలు మీరు ఎంతైతే పెడతారో అంత దాంట్లో వెళ్ళిపోతూ అది మీకు ఇబ్బడి ముప్పడై కొన్నేళ్ల తర్వాత మీకు లక్షల రూపాయలు మీకు ఇస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు నాకని మీకు ఆశ్చర్యపోయే పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే కూడా, మీరు ఎప్పుడు వద్దనుకుంటారో అప్పుడు నాకు అక్కర్లేదని చెప్పి మీరు దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు.
క్లోజ్ చేసుకుంటే మీ డబ్బులు మీకు వాపసు వస్తాయి. అయితే దీంట్లో కొన్ని ఎట్లా ఉంటాయంటే కొన్ని ఫిక్స్డ్ బాండ్లలో పెట్టానుకోండి 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఇట్లా పెడతారు. ఆ 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి పెట్టినప్పుడు ఏమవుతుందంటే అంత టైం మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ టైం తర్వాత మీకు ఆ డబ్బులు వస్తాయి, అంటే కలిసి వస్తాయి. ఫిక్స్డ్ దాంట్లో ఎట్లా ఉంటాయంటే ఖచ్చితంగా అమౌంట్ మీకు అందులో లాభ నష్టాలతో సంబంధం ఉండదు. అది ఇన్నేళ్ల తర్వాత ఇంత ఇస్తాం, మీకు ఇంత వడ్డీతో కలిపి మీకు ఇంత ఇస్తాం అని వాళ్ళు కండిషన్స్ పెడతారు. అప్పుడు మీకేమవుతుందంటే అన్నకాలం మీరు వెయిట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ముందే ఒకవేళ నాకు అలాంటి వాటిలోకి ఇష్టం లేదు, నాకు నేను ఎప్పుడంటే అప్పుడు మొత్తం నా డబ్బు నేను తీసుకోవాలనుకున్నట్టయితే అలాంటి ఫండ్స్ నాకు అక్కర్లేదని ముందే మీరు ఎంచుకోవచ్చు. దాన్ని బట్టి ఉంటుంది. ఇవి మీరు మినిమం జాగ్రత్త పడితే 10 రూపాయలు 100 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయలు మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు నిర్ణయించుకుంటే మీకు తెలియకుండానే మీ డబ్బు ఇబ్బడి ముబ్బడైపోయి ఒక 10-15 ఏళ్ల పాటు ఇలా మీరు పొదుపు చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అవి లక్షల్లో కోట్లల్లో వచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేని స్థితికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత పొదుపు చేయాలి. పోస్ట్ ఆఫీసుల్లో అయితే మనకు పొదుపుకు ఆల్రెడీ అవకాశం ఉంది. కానీ ఇది ఎట్లా ఉంటుందంటే మనకు తెలియకుండానే మన డబ్బులు వెళ్ళిపోయి మనకు కావాల్సినంత డబ్బు పెంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని గురించి బాగా జాగ్రత్తగా ఆలోచించమని. దీంట్లో ఉన్న రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. రిస్క్ లేనివే నాకు కావాలనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ తక్కువ వచ్చేటువంటి గవర్నమెంట్ బాండ్స్, అలాగే ఫిక్స్డ్ బాండ్స్ కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటిలో అంటే నాకు లాభ నష్టాలతో సంబంధం లేకుండా నా డబ్బు నాకు రావాలి, నాకు తక్కువ వచ్చినా పర్లేదు అని మీరు అనుకున్నట్టయితే అలాంటి వాటిలో పెట్టుబడి పెడతారు. అంటే మీ డబ్బు ఎంత పెట్టారో అంతేకాకుండా ఖచ్చితంగా వడ్డీతో సహా అసలు కలుపుకొని లక్షల్లో వచ్చే అవకాశాలు 10-15 ఏళ్ళు మీరు మినిమంగా పొదుపు చేస్తే మీకు వస్తాయి. పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని మీరు అట్లాంటివి కూడా చేయొచ్చు. పిల్లాడికి ఒకటి ఓ పిల్లాడికి ఒకటి ఇట్లాగా ఆ రకం కూడా ఒకటే కాదు 2-3 కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో ఒకటే కాకుండా 2-3 కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మీరు సొంతంగా వెళ్ళి ప్రతిసారి మీరు మేనేజ్ చేసి ప్రతిసారి దాంట్లో డబ్బులు పోయిన లేదని చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా మీ అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళిపోతాయి. కాబట్టి శ్రమ లేకుండా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే లక్షల రూపాయలు వచ్చి మీ పిల్లల చదువులకో పెళ్లిలకో మరోదానికో ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువైపు ఆలోచించాల్సిందిగా ఫోన్పే వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.